రాష్ట్రంలో గత 15 నెలల నుంచి జరుగుతున్న పరిణామాల పట్ల మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో సుమారుగా 30,000 మంది ప్రాణాలు బలిగొన్న అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి 70 రోజులు జైల్లో ఊచలు లెక్కబెట్టి బెయిల్ పైన బయటకు వచ్చిన ప్రస్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి గురించి నేను చెప్తున్నా. ఈరోజు ఏ కోర్టు ఆయన నిర్దోషి అని చెప్పి ఎక్కడ వైట్ పేపర్ ఇవ్వలేదు. కేవలము చట్టంలో ఉన్న కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అలాగే వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. గత ప్రభుత్వంలో మీరు ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈరోజు ఈ దౌర్భాగ్యం మీకు ఎలా పట్టింది? ఆ రోజు ఒక సూడో ముఖ్యమంత్రిగా వ్యవహరించి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మద్యం సిండికేట్ను మద్యం సిండికేట్ అంటే మద్యం వ్యాపారస్తులు తయారు చేసే డిస్టిలరీస్ బ్రేవరీస్ను మీ ఆధీనంలో పెట్టుకొని మల్టీనేషనల్ కంపెనీలందరినీ బెదిరించి ఈ రాష్ట్రాన్ని దాటించి మీరే తప్పుడు పత్రాలతో తప్పుడు కంపెనీలు సృష్టించి నాసిరకం మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలకు శోకం మిగిల్చింది మీ కుటుంబం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కుడుభుజంగా వ్యవహరించి కొన్ని వేల ప్రాణాలు బలిగొన్నారు. ఎక్కడ మద్యం విషయంలో మీరు న్యాయపరంగా వ్యవహరించారో ఒకసారి చెప్పవలసిందిగా అడుగుతున్నా. మీ కంపెనీల్లో తయారైన మద్యం తాగి వేలాది మంది మరణించారు. ముఖ్యంగా పాత్రికా మిత్రులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఆనాడు 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లు ఎవరన్నా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుకుంటా ఉంటే ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా అడిగేవాళ్ళు, అయ్యా మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింటే మీకు వస్తున్న సమస్యలన్నీ కల్తీ మద్యం ద్వారా అని చెప్పడం జరిగిందంటే ఒకసారి ఆ కాలంలో జరిగిన అన్యాయం ఎంతో మీ అందరికీ అర్థమవుతా ఉంది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఈ మద్యం కేసులో నిందితులుగా ఉంటారో ఒక్కొక్కరిగా ఈరోజు జైలు పాలవుతున్నారు. మిథున్ రెడ్డి అనుకోండి,